అవి వంగ చెట్ల వాటి గురించి గుర్తులేదు. కావాలంటే ఇక్కడ ఉంది ఫోటో తీరు. ఎన్ని అరటి చెట్లు పెద్దనాన్న ఇవి? ఇవన్నీ అరటి చెట్లు ఇవి 100 150 ఉంటాయా? ఇదే సపోటా రానన్నావు కదయ్య. మర్చిపోయాను నేను, అసలు మర్చిపోయి వచ్చేస్తా. పెద్దనాన్న తైవాన్ జామ అది ఎక్కడ? నువ్వు కోసేదేనా? ఇదిగో చెట్లకు కొట్టింది అక్కడ. తీపేనా? ఉన్నాయి అది ఇంకా అవరిద్ది. కొట్టిద్దా? సరే కొట్టు. తీగున్నాయి. నేను ఆ చెట్టు కాయ దాంట్లో తీపే అన్నాడు ప్రసన్న అన్న. అంటే ఈ చెట్టు కాయ తైవాన్ కింద పండిపోయిందో అప్పుడే బెద్దం పెట్టింది ఈ తైవాను. అన్న ఈ సొంతమేనా? అంటే మా నాయనమ్మ అంటే మున్సు గారు సుబ్బయ్య గారు వాళ్ళ పెద్దామ మా తాత చేసుకున్నాడు. ఆమెకి ఒక 150 రూపాయలు ఇచ్చారంట అప్పుడు కట్నం. వాటికి మా తాత అప్పుడు పర్మిషన్. ఏదమ్మా ఏదత్తయ్యా? అవి అంజీరా అంజీరా ఇదే అంజీరా చెట్టు. ఇది అంజీరా. ఇవి పండిన తర్వాత బాగుంటాయి. ఇదిగో ఇదేమో ఇది డ్రాగన్ ఫ్రూట్. ఏ కలర్ ఉంటుంది ఇది? పింకా? పింక్ అంజీరా. కోసుకెళ్ళు. తైవాన్ జామ్ సూపర్ ఉంది. కోసి ఇచ్చారు. తైవాన్ జామ్ అంటే చూడమ్మా. ఫ్లవర్స్ బాగున్నాయి. మేము వాళ్ళకి చెయ్యం చెట్టు మీద. సాయంత్రం తర్వాత చిన్నారి ఇదేం చెట్టు? ఇదిగో ఇది అదే నేను అంటున్నా, చెప్పకుండా పోయింది ఏంది ఇదని అంటున్నా. ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇది రెడ్డేనా? మేము చేలోకి వచ్చాం. హలో దొండ చెట్టు. అదే నేను బయటకు వచ్చి ఏది సునీత అంటే లేదు వెళ్ళింది అన్నారు. బాగుంది. అదే
చిన్నది వచ్చింది మాతో. అదే పెద్దది అక్కడే ఉందిగా చేస్తారులే. సరే సరే. పూలు మొత్తం కోసేశారు. ఆంటీ చిన్నారి ఇట్రా అమ్మాయి తీసి అవన్నీ ఇల్లు కట్టలా అవన్నీ సీతాఫలం చెట్టు. ఇది సీతాఫలం, ఇది ఇది నేరేడు చెట్టు. ఇటు పక్క ఏంది ఎండిపోయింది? ఇదేం చెట్టు? ఇక్కడ మంటేశారు. ఆహా, ఈ చెట్టు ఏంది? రామఫలమేనా? ఇది నేరేడు. నేరేడా? అది రామఫలం. ఇది రామఫలమా? ఇంకా ఉండాలి. సీతాఫలం చెట్టు ఉన్నట్టే ఉంది ఇది. ఆకులు కొంచెం పెద్దగా ఉంటాయి అనుకుంటా. ఏంది ఇది? మామిడి చెట్టు. సీతాఫలం చెట్టు అంట. రామఫలం. రామఫలం. రామఫలం అది. సీతాఫలం ఇది. అంజీరా చిన్న చెట్టు. ఏం పెద్దనా? అది సీతాఫలం, అది రామఫలం. ఏంది? యాపిల్ రేగా? ఏం రేగు చెట్లు? పెద్ద రేగ్గాయలు. ఒక్కటే లావ్ అయింది. ఇది లావుగా ఉంది. ఏది? ఇది మునిగిందా? మొన్న వరద వచ్చినప్పుడు నడుముల్లోకి వచ్చినాయా? ఈ మట్టి కంటే ఇంతలోకి వస్తాయమ్మా దీంట్లో. మా కళ్ళలోకి వచ్చింది దీంట్లో మొన్న వరదకి. ఇది మందం వచ్చింది. ఇది చిక్కు పట్టింది చూడు. అవును, రావులు బాగానే ఉన్నాయి. కలుపు తీసినాక తగ్గిపోయింది. ఇదేంటి? అమృత పానీయా? ఇదేం కాయ? అట్టిపండు. ఇది మామూలుదేనమ్మా. మామూలు అట్టేనా? అమృత పానీ ఇటుంది. ఎటున్నాయి? గల్లేసినాయా? మనకి ఎలా తెలుసుద్ది కాయలు పెద్దగా ఉంటాయా? అంటే పచ్చరిటి కూడా ఇలానే ఉంటాయిగా. పచ్చరిటి అన్న కూరటి అన్న ఒకటేనా?
అమృతపాణి అంటే ఇక్కడ సైజు రాదు మీకు అర్థం కాదు ఇప్పటికి. ఇది అమృతపాణియా? చాలా చిన్నగా ఉంది గెల. ఇవన్నీ కర్పూరాలే కానీ అమృతపాణిలో మన కోసం ఇదేం జామా? అవును జామ. ఇంటికి మరి తైవాన్ జామ ఉన్నట్టుంది కాయ. టేస్ట్ ఉంటుందా ఇది? ఇది నాటుకాయలు. మామూలు నాటుకాయలా? ఇదిగో ఇక్కడుంది. అది ఇంకా పంటకు రాల. ఇది పండిందంటవా? ఏమో ఇంకా ఉంటుంది అనుకుంటా. గంగిరెద్దాలు 2 రకాలు ఉన్నాయి అక్కడ. ఒకటి తీయగుంది, ఒకటి వగరుగుంది. అది కురిసిద్దా పెద్దనా ఆ షెడ్డు? దేనికి? ఇదేం రేగి? నాటు రేగ్గాయలా? గుజ్జు ఉంటుందా బాగా కాయలో? ఇదే మరిది తమ్మకాయలా? తింటే నువ్వు కోసుకెళ్ళామమ్మా. బీన్స్ నీరైన తింటున్నాము మేము. వండుతున్నారు. చూడు తీగ దిగింది చూడు. అది విత్తనాలకు ఉంటుంది. ముదరలేదు. విత్తనాలు నీకు చాలా ఉండాలి. నీకు విత్తనాలు కావాలి సప్లై చేస్తాను. తింటానికి బండి కూర బండి కొత్త వరికి కోసి అమ్మాయి 2 చాలు నాకు ఒక్కదాన్ని. ఇది కల్పన చీరల మిల్లు అని అద్దకం మిల్లు తయారు చేశారు ఆయన. ఇప్పుడు నువ్వు హనుమంతరావు కూతురువా, ఏరై కూతురా, మొదలెచ్చిరావా? అట్ట మేము 4 2 ఆయన కొడుకోడు. అదేలే. పెద్ద ఆయన ఏమో వీళ్ళు. ఏది మీ ఇంటి పక్కన? ఇదిగో ఒకళ్ళు ఆమె. అదిగోనమ్మా డాబా. ఇందులో అమృతపాణి వేయలేదా? ఇది పెద్ద ఆయన డాబా అమ్మా. ఇది అదేలే. నాకు మీ ఇంటి పక్కన వాళ్ళ పేరేం పేరు? అవకడా వాళ్ళే తెలుసు. ఆమె ఒక భార్య. ఆమె ఒక భార్య. ఇది ఇంటి ఆమె ఒక భార్య. మీది కూడా ఉండాలి కమ్మా ఇక్కడ ఇల్లు. మీరు నవాబు కాలంలో అక్కడే ముచ్చట్లు ఇప్పుడు చెప్పదు. వంట చేయాలి. ఇదిగోనమ్మా. అదేలే ఈ అద్దు. అద్దుకాడికి ఏం పెద్ద అయింది. ఇదిగో ఇది అద్దుకాడి. ఇదిగో మనం వచ్చే దారి దాకా సీనన్న ఇది వంట చేసి. అదేలే అదేలే. అంటే ఇది 4గురికి ఇస్తే ఇద్దరిది వాళ్ళిద్దరు శీర్షకు తీసుకున్నారు. చిన్న ఆయన ఇల్లేమో అక్కడ. మనకొక్కడికే ఇక్కడ తాతాళ్ళది అంటే లేండి. అదేలే. అక్కడ నేను గవర్నమెంట్ ఇచ్చిందంటే అమ్మ దోమలు బాగానే ఉన్నాయి అసలు. నల్ల దోమలే మొత్తం దద్దులు పెట్టేసి. పగలైతే బాగుంటుంది. పొద్దుగోకొచ్చే ముందు వచ్చింగా. పోయినసారి కూడా వచ్చారు కదా మీరు? చనిపోయినప్పుడు మరి ఎవరింటికి వెళ్ళదు కాదుగా. 30 ఎకరాలు. అవును వాళ్ళ అమ్మ తెలుసు. ఇంకో ఇదే కూడా ఉంది మళ్ళీ 5 ఎకరాలు అమ్మారు. ఒకప్పుడు ఏదో తక్కువ రేట్లు ఉండే. ఇప్పుడు ఎకరం అమ్మాయి అంటేనే ప్రారంభం పోద్ది అంత రేట్లు. ఇది ఎంతకమ్మా? ఎల్లమ్మ గారికి ఉంది 150 డబ్బులను 5 మానికలు నెయ్యి. 5 మానికలు నెయ్యి. దాకా అటు మీద 5 ఎకరాలు మళ్ళీ అక్కడ దాకా. అటు 5 ఎకరాలు మళ్ళీ అదొక 3 ఎకరాల మీద.
పువ్వు దానిమ్మ ఉందా ఇందులో? పచ్చిమిర్చి మిర్చి మిర్చి రాగిన్ వాటి ఇష్టం. ఏంటి అయ్యి? తమలపాకు చెట్లు పెంచొచ్చమ్మా ఇంత నీడన్నప్పుడు. అసలు అట్టి చెట్టుకు బాగా అల్లుకుంటాయి తమలపాకు చెట్లు. చూశాడు నిమ్మ తోటలు అందిస్తుండే చూసి 4 బాటలు తెచ్చుకెళ్తాను అన్నాడు. నీళ్ళు వాళ్ళు ఇంటి రావాలన్నా మన 10 రోజులకి మోటార్లు ఆపారు. లేదా రమ్మొచ్చే రోజు 200 లీటర్లు పోతా ఉండేవాడు. 10 రోజులకి వాడి కొట్టుకుంటున్నాడు. వాళ్ళ నుంచి ఎవరికైనా ఏం చెట్టు అది? అదే ఏం జామా? తీపిలేవు, పొగరగా ఉన్నది. అయితే నాకొద్దు. చిన్నారి ఇదిగో తీపిలేదంటే నాకొద్దు. వేరే చెట్టుదో, నేనే చెట్టు తిన్నాను. అది వేరే చెట్టు. నేను ఎడ చెప్పాను అదొకటి ఇదొకటి. సంవత్సరానికి ఒకసారి కాసేది. ఇదనుకో ఇప్పుడు ఈ చెట్టు మన చెట్టు ఇప్పుడు కాయలు కాస్తానే ఉంటది. మళ్ళీ నెల ఆగితే మళ్ళీ మొత్తం కాయ వచ్చింది. ఏది తైవానా? ఇది తైవాన్ ఎప్పుడు చెట్టుకు 10 కాయలు ఉంటానే ఉంటాయి. అలా జాగదు, ఎప్పుడు 10 కాయలు ఉంటాయి. అయితే తైవాన్ వచ్చేటట్టుకి వెళ్ళిపోతుందమ్మా, ఎంత బాగుంది. రాదు 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 తైవాన్ రాదు. ఒకరు బండంగానే వస్తుంది. ఇది హైబ్రిడ్ పపాయ. వేసాడు మరి కొద్ది బండంగానే వస్తుంది పురుగు. తైవాన్ రాదు మరి. దార్పులు బాగున్నాయి అమ్మాయి. ఆ చెట్లు ఉన్నాయి ఎక్కువ సారంగా చూద్దాం. కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇప్పుడు వద్దులే తాత, పల్లెటూరి ఫామ్ హౌస్ అందాలు. లేరు, నేను వచ్చాను సరే. లేదు అసలు ఇంట్లోకి